6:30 నుంచి 8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి కోడి మిరప్పండు డ్యాగ్ అనేది ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా తగ్గలిసరికి కోడి డ్యాగ, గోల్డ్ పసింగల్ రసంగి డ్యాగ, కోడి తాటిపండు డ్యాగ, కోడి ఎర్రమైల అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాస్టింగ్ కలర్స్ వచ్చేసరికి కాకి నెమిలి, నల్ల కాకి, నల్లమైల, నల్లకట్టు కాకి అనేవి ఇక్కడ లాసతో చూసే అవకాశం కూడా ఎక్కడైనా మనం చూడవచ్చు. 8 నుంచి 10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి తెల్ల నెవిలి పెంగల అని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా తగ్గసరికి నెవిలి కక్కిర, తెల్ల పెంగల, నెవిలి పెంగల అబ్రాసు, నెవిలి మేళ అని ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ వచ్చరికి కోడి డాగా, కోడి రసంగి డాగా, కోడి మిరపండు డాగా, ఎర్రడాగ, ఎర్రమేళాలని లాసతో చూసే అవకాశం కూడా 8 నుంచి 10 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 10 to 10:45 మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కాకి డాగ పర్ల అని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదే కూడా తగ్గల సరికి గట్టి కాకిడాగ, 9 వెన్న కాకిడాగ, పసింగల కాకి, నల్లకట్ట రసంగి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా పైన లాసింగ్ కలర్స్ సరికి కోడి డాగ, కోడి రసంగి, తెల్ల నెవిలి, తెల్ల పొలాలనేవి, తెల్ల పాల అబ్రాసులు అనేవి ఇక్కడ లాసతో చూసే అవకాశం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 11 నుంచి 12 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పశ్చిమించిన కోడి కాకి అనేది ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా తగ్గసరికి కోడి నలుపుగల నెవిలి, తెల్ల సేతువ, కోడి పచ్చకాకి, కోడి నలుపుగల మైల అది వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలిసేసరికి ఎరిపించిన డాగలో, మిరపండు డాగలో, గట్టి కాకి నెవిలి, నల్ల సవలాన్ని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా 11 నుంచి 12 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 12 నుంచి 1 గంట మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కాకి నెవిలి ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా తగ్గసరికి నల్ల కాకి, నల్ల కాకి నెవిలి, నల్ల సవల, నల్లకట్ట రసంగి, నల్లకట్ట అబ్రాసులు అనేవి వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్సరికి కోడి కాకి, కోడి డాగ, కోడి పోల, తెల్ల కోడి అని ఇక్కడ లాసతో చూసే అవకాశం కూడా ఒక టైంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 1 to 2 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కోడి డాగని ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా తగ్గసరికి పసిమి రసంగి డాగ, పసిమి మిరపండు డాగ, ఎర్రడాగ, కోడి ఎర్రమేళాలని ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్సరికి నల్లకాకి డాగ, నల్లమేళ, నల్లపొల, నల్లబొట్లు సేతువాలని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా 1 to 2 గంటల మధ్య కాలంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2 to 3 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి పెసర పసుపు, నెవిలి కక్కెర అనేది ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్సరికి తెల్ల నెవిలి, పాల అబ్రాసు, నెవిలి డాగ, నెవిలి పెంగళ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్సరికి గౌడు కోడి ఎర్రడాగ, గౌడు కోడి ఎర్రమేళ, గౌడు మిరపండు డాగ, గౌడు గరుడు మేళ, పచ్చకాకి అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా 2 to 3 గంటల మధ్య కాలంలో మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 3 to 4 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కాకిడాగ ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా తగ్గసరికి నల్ల కాకిడాగ, పసింకాకి, పసుపచ్చ కాకి, ఎర్రకాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్సరికి కోడి ఎర్రడాగ, కోడి ఎర్రమేళ, కోడి మిరపండు డాగ, గరుడు మేళ, గేరు వాళ్ళని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 3 to 4 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4 to 5 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి నెవిలి పెంగళ అనేది ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా తగ్గసరికి కోడి కాకి నెవిలి, కోడి నెవిలి మేళ, కోడి నెవిలి అబ్రాసు, కోడి కాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్సరికి ఎర్రడాగ, కాకిడాగ, ఎర్రమేళ, మిరపండు డాగలు అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా 4 to 5 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5 to 6 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల 9 కాకి ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట. సో అదేవిధంగా తగ్గసరికి పసిమి కాకి నెవిలి, పసిమి నల్లకట్ట బ్రాసు, పసింగల్ నెవిలి మేళ, పసిమి నెవిలి డాగలు అనేవి కూడా వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్సరికి నల్ల కాకి, నల్ల పొల, కోడి నల్ల మేళ, కోడి ఎర్ర పొలాలు అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఒక టైంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈరోజు యొక్క కలర్ అప్డేట్ సరికి ఎంతవరకేనండి. సో వంతులు జరుగుతున్నాయి, బర్రెలు జరుగుతున్నాయి, దిక్కులు జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా పర్మిషన్ తీసుకొని ఆడుకునే వాళ్ళ కోసం మాత్రమే రావడం జరిగింది. సో కావున పర్మిషన్ తీసుకొని ఆడుకోవడానికి ప్రయత్నించగలరు. సో ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.